హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఈవేళ వీడియోలో మీకు ఒక మంచి నోటిఫికేషన్ కోసం అయితే టోటల్గా మీకు షేర్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ వచ్చేసి విఆర్ఓకి సంబంధించి డిసెంబర్ 28, 2024కి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు విఆర్ఓకి సంబంధించి. బట్ 2025కి అయితే ఈ నోటిఫికేషన్ డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది. సో విఆర్ఓకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే 6000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ జాబ్ కోసం అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే అప్డేటెడ్గా ఉండండి. చక్కగా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఎంత, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో పూర్తిగా మీకు షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ 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 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ జాబ్స్కి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అప్లికెంట్స్ అనమాట మస్ట్ అండ్ షుడ్గా 10+2 పాస్ అవ్వాలి. అంటే ఇంటర్మీడియట్ అనమాట. పాస్ అయితే సరిపోతుంది ఈ విఆర్ఓ జాబ్స్కి సంబంధించి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుందంట, జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ అబిలిటీస్కి సంబంధించి. దీన్ని గాను మనం పాస్ అయితే నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే వాళ్ళే కొద్దిగా పిలుస్తారనమాట ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ సక్సెస్ అవుతారో వాళ్ళని. అండ్ లాస్ట్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ మూడింటి త్రూగా అనమాట ఈ జాబ్కి అయితే మనల్ని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే టోటల్ క్వశ్చన్స్ మనకి 150 ఉంటాయి. టోటల్ మార్క్స్ కూడా 150 ఉంటుంది. డ్యూరేషన్ ఏమొచ్చి 150 మినిట్స్, అంటే ఒక్కొక్క బిట్కి 1 మినిట్ అనమాట. జనరల్ అవేర్నెస్ 75 మార్క్స్ ఉంటుంది. సెక్రటేరియల్ అబిలిటీస్ 75 మార్క్స్ ఉంటుంది. మీడియం అనేది 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ది బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అయితే మనకి ఇక్కడ ఉండవు. నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెంటనే క్యాండిడేట్స్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ https://www.tspsc.gov.in అనమాట. ఈ వెబ్సైట్ త్రూగా మనం అప్లై చేసుకోవచ్చు. సిలబస్ మనం ఏంటంటే కవర్ చేయాలంటే ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి, అర్థమెటిక్ ఎబిలిటీ మీద కూడా ఫోకస్ చేయాలి, అదేవిధంగా లాజికల్ స్కిల్స్ అనమాట. ఇంకా ప్రీవియస్ పేపర్స్ ఉంటే వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ముందుగా ఎగ్జామ్స్ కొన్ని ఇయర్స్లో పెట్టిన ఉంటాయి కదా, వాటిని కూడా తరచూ ఫాలో అవుతూ ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్ మనం పెట్టుకోవాలి. ఒక స్టడీ షెడ్యూల్ని మనం అరేంజ్ చేసుకొని దాని ప్రకారంగా డైలీ చదువుతూ ఉండాలి అన్ని టాపిక్స్ని. సో అలా తరచూ చదువుతూ ఉంటే మనం ఎగ్జామ్ని అయితే ఈజీగా కొట్టచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. సో తరచూ వాటిని ఫాలో అవ్వండి. ఆ విధంగా మీరు ఈ జాబ్స్లో సక్సెస్ అవ్వండి జనరల్ అవేర్నెస్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.